ఇతర భాషల మీద వేరే భాషల ప్రభావాలు ఉండడం సహజమే. ఎందుకంటే కాలమాన పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి వేరే భాషల ప్రభావాలు ఉంటాయి. ఇప్పుడు తెలుగు భాష మీద సంస్కృత భాషా ప్రభావం ఉంది. అంటే పదాలు లేనప్పుడు ఆ భాష నుంచి కొన్ని పదాలు మనం తెచ్చుకున్నాం. సంయుక్తాక్షర పదాలు కానీ, వర్గ ద్వితీయాక్షర పదాలు కానీ సంస్కృతం నుంచి వచ్చి చేరినవి. అలాగే ఇంగ్లీష్ భాష నుంచి చాలా పదాలు వచ్చి తెలుగులో కలిసిపోయినాయి. లారీ, బస్సు, సోపు ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్ భాషా పదాలు. ఇవి ప్రభావాల వరకు అయితే ఓకే, కానీ పెత్తనం చెలాయించడం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడు సంస్కృత భాష ప్రభావం చూపించి పెత్తనం చెలాయించాలని చెప్పి చూసింది. దానికి ఉదాహరణ ఎవరంటే సంస్కృతం దైవ భాష అంటే మిగతావన్నీ దెయ్యాల భాషలు అన్నట్టు. ఇలాంటి ప్రదర్శన చేయడం పెత్తనం అని అనొచ్చు. తర్వాత ఇప్పుడు హిందీ కొత్తగా తెలుగు భాష మీద పెత్తనం చెలాయించాలని చెప్పి చూస్తుంది. ఆకుపై చేద్దామని అనుకుంటా ఉన్నది. ఎందుకంటే తిరుపతిలో ఒక సంఘటన జరిగింది. ఒక షాప్లో కూర్చొని కాఫీ తాగుతాను, అక్కడ కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. ఒక ఆయన వచ్చినాడు, ఏమేమి ఉన్నాయి బాగా తాగేదానికే అన్నాడు. అతను అన్నాడు, ఆ షాప్ అతను, హిందీ మే బోల్ ముజే తెలుగు నై ఆతా అన్నాడు. ఈయన కోపం వచ్చేసింది. అయితే నువ్వు హిందీ మాట్లాడే చోట పెట్టుకోరా ఎదవా, ఏడు పెట్టుకొని నీతో హిందీలో బోలాలన్నా, మెట్టుతో కొట్టేస్తాను అని అన్నాడు. కాబట్టి అతను అంత ఇదిగా మాట్లాడడం కూడా ఒక రకంగా పెత్తనం చెలాయించినట్టే. కాబట్టి ఇతర భాషల్ని గౌరవించడం నేర్చుకోవాలి, కానీ మన భాషే గొప్ప, మన భాష ఇతర భాషల మీద పెత్తనం చెలాయించాలని అనుకోవడం తప్పు. థ్యాంక్ యూ.